ఫ్రెండ్స్, టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి ముందుగా 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకోవాలి. ఒక కొత్తిమీర కట్ట కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి సన్నని మంట మీద ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మరొక అర నిమిషం పాటు వేయించాలి. ఇవి ఊరికనే మాడిపోతాయండి, నువ్వులు జాగ్రత్తగా వేయించుకోవాలి. నువ్వులు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి ఈ స్టెప్ని. ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసేసి, అంటే నువ్వులు అది పక్కన పెట్టుకోవాలి, వేరే ప్లేట్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసి మగ్గించాలి. 1 లేదా 2 నిమిషాల్లో కొత్తిమీర తొందరగానే మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇది మనకి వైట్ రైస్తో తిన్నా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలి. అదే కళాయిలో 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే టమాటా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో ముందు జీలకర్ర నువ్వులు ఒకసారి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని, ఇప్పుడు దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కొంచెం చింతపండు ఒకసారి కడిగి వేసుకోవాలి. దాంట్లోనే టమాటా ఉడికించాం కదా, ఆ టమాటా కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు చెక్ చేసుకోండి, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఇది ఇడ్లీ దోశతో బాగుంటుంది, అలాగే వైట్ రైస్తో కూడా బాగుంటుందండి. ఇంకా మెత్తగా కానీ కొంచెం కోర్సుగా కానీ మనకి ఎలా ఇష్టమైతే అలాగా మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇందులో స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆల్రెడీ పచ్చడిలో మనం జీలకర్ర వేసాం కదా. పప్పులు వేసుకోవచ్చండి, ఇష్టమైతే పచ్చనగపప్పు మినపప్పు ఒక అర టీ స్పూన్ చొప్పున వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. కొంచెం కరివేపాకు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసాను, కలర్ మంచిగా వస్తుంది కదా. 1/2 టీ స్పూన్ పసుపు స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకొని ఇంకా ఆ పోపుని మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసేస్తే అంతే అండి, టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.